చంద్రోదయ ఛానల్కి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. విద్యారంగం ప్రారంభమైందంటే గురువు దగ్గరికి పూర్వం అయితే ఆశ్రమాల్లో విద్యార్థులు గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకునేవారు. కానీ ఆ రోజుల్లో పూర్వం గురువు ఎక్కడ ఉండేవాడు అంటే ఆశ్రమాల్లో ఉండేవారు. ఊరి చివర అడవిలో ఉండి వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళ దగ్గరికి ఎంతటి మహారాజు కొడుకులైనా సరే అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ గురువు పెట్టినటువంటి గురు అమ్మగారు పెట్టినటువంటి వాళ్ళని తింటూ ఆ రకంగానే జీవనం చేసుకుంటూ సకల శాస్త్రాలు నేర్చుకునేటువంటి పూర్వ పరంపర ఆ విధంగా ఉండేది. కాబట్టి గురువుకి విద్యార్థి మీద ఒక పుత్రవాత్సల్యం ఉండేది. అలాగే విద్యార్థికి కూడా గురువు ఎడల, గురు పత్ని ఎడల తల్లిదండ్రులు అనేటువంటి భావంతో వాళ్ళని ఎంత ఆప్యాయతగా గౌరవంగా చూసేవారు. అది ఆనాటి గురు శిష్యుల యొక్క సంబంధం. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు ఒక గురువు గారి దగ్గర విద్యను నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ విద్యని సకల ఆ పాండిత్యాలు నేర్చుకుంటూ అనేక రకాలైనటువంటి విద్యను నేర్చుకునే మంచి ప్రావీణ్యత పొందాడు. ఆఖరిని గురువు గారిని అడిగాడు, గురువుగారు ఎంత ఇమ్మంటారు, గురుదక్షిణ ఏమిమ్మంటారు అని అడిగాడు. ఒరే, నువ్వా పేద బ్రాహ్మణుడివి, నువ్వు విద్య అయితే నేర్చుకున్నావు, కానీ నువ్వు జాగ్రత్తగా దీని మీద విద్య నేర్చుకుని 10 మందికి పంచుతూ ఉండు, అంతకన్నా నాకేమి మొక్కలేదు అని చెప్పాడు. అలా కాదు, నీకు ఎంతో కొంత ఇవ్వాలి అన్నాడు. ఇంకా అతని మాట పట్టించుకోలేక ఏమనలేక ఒక మాట అన్నాడు, సరే అయితే 16,000 బంగారు నాణాలు తెచ్చేవరా, ఇవ్వగలిగితే అన్నాడు. అదెంత పనండి అని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? అతను పేదవాడు, అతనికి తల్లిదండ్రి ఎవరూ లేరు. కాబట్టి దేశాన్ని పరిపాలించేటువంటి రాజు తండ్రి లాంటి వాడు అని అనుకునేవారు. కాబట్టి రాజే మనకి ఈ పని చేయాలని చెప్పి ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన రఘుమహారాజు. రఘుమహారాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, నేను ఒక గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాను, గురువుగారికి కావలసినటువంటి 16,000 బంగారు నాణాలు ఇవ్వాలండి అని చెప్పి, మీరు తండ్రి లాంటి వాళ్ళు, నాకు విద్యగా ఆయనకు గురుదక్షిణ ఇవ్వాలి అని అడిగారు. అప్పటికే రఘుమహారాజు మొత్తం ఖజానా అంతా కూడా దానకర్ణంతో ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంకా అతని దగ్గర ఏ విధమైనటువంటి ధనము లేకుండా పోయింది. కానీ రఘుమహారాజు ఆలోచించాడు, ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నీకు నేను ఒక్క 3 రోజులు నాకు వ్యవధివయ్యా, ఎక్కడో అక్కడ పట్టుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు రఘుమహారాజు. సరే ఇతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రఘుమహారాజు రాత్రి పడుకుని పొద్దున్నే లేచి మనం ఇంత ధనాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవడున్నాడు మనకి అని చెప్పి కుబేరుడి దగ్గరికి వెళదాము, కుబేరుడిని మనం యుద్ధం చేసి అతని దగ్గర కొంత ధనాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో పొద్దున్నే లేచి 6 గంటలకి రథం మీద ఎక్కి ఉదయాన్నే లేచి ఆ రథం మీద బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే రథం మీద బయలుదేరి వెళ్తున్నాడో వెంటనే అక్కడికి ఒక భటుడు వచ్చాడు. అయ్యా, రాజుగారు ధర ప్రమాదం వచ్చిందండి, రాత్రి ఏమిటో తెలియదండి, మన ఖజానాలో పెద్ద కొండపోతగా వర్షం వచ్చినట్టుగా అయిపోయిందండి, తీర తలుపు తీసేటప్పటికి గదంతా కూడా ధనరాశులతో నిండిపోయిందండి, అంచేత నాకు ఎవరో దొంగలు పడ్డారేమో అని భయం వేసిందండి, పైనుంచి వర్షం కింద కురిసిపోయిందండి ధనరాశి అన్నాడు. రఘుమహారాజు వెంటనే ఈ పని ఎవరు గమనించారు? కుబేరుడు గమనించాడు. రఘుమహారాజు అంటే ఉత్తముడు నా దగ్గరికి వచ్చి డబ్బులు అడగడం ఏంటి, నేనే ఆయనకి ఇవ్వాలనుకుని రాత్రి కొండపోతగా ధనరాశిని కురిపించేట ఖజానాలో. ఎప్పుడైతే ఆ ధనం వచ్చిందో వెంటనే ఆ కౌశికుడిని కేకేసి, నాయన బ్రాహ్మణోత్తమా, ఇదిగో నీకు కావాల్సినటువంటి 16,000 బంగారు నాణ్యాలే కాదు, ఈ రోజున వచ్చినటువంటి సంపాదన అంతా కూడా నీకోసం తెచ్చాను, కాబట్టి ఇదంతా పట్టుకెళ్ళిపోవయ్యా అని చెప్పి అన్నాడు. అతనేమన్నాడు, అయ్యా, మా గురువు గారికి నేను ఇవ్వాల్సింది 16,000. అప్పుడు ఇంత స్వార్థం లేదండి ప్రజలమయంలో, డబ్బులు దోచుకుందాము, అవతల వాడిని దాచేసుకుందాం అనేటువంటి తపన లేదు. ఏది ఎంత అవసరమో అంతవరకే సంపాదించుకునేవారు. కాబట్టి ఆ రాజుని వేడుకున్నాడు, అయ్యా, నాకు ఇంతకన్నా వద్దు, 16,000 నాణ్యాలు ఇవ్వండి అన్నాడు. అలా కాదు, మొత్తం అంతా నీకోసమే సంపాదించాను నాయన, ఇది తీసుకో అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి తగులాడుకున్న తర్వాత ఆఖరికి మొత్తం మీద 16,000 బంగారు నాణ్యాలను పట్టుకెళ్ళి మిగతాదంతా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాడు రఘుమహారాజు. అది పట్టుకెళ్ళి 16,000 పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి గురువుగారికి దక్షిణగా ఇవ్వడం జరిగింది. అదండి కథ.
ఈ కథలో మనం నేర్చుకునేది ఏంటంటే, గురువు గారికి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ఎంతో కొంత మనం ఇస్తే కానీ ఆ గురువు యొక్క ఆశీస్సులు మనకి ఉంటాయి అని ఎప్పుడు కూడా ఈ గురుదక్షిణ అనేటువంటిది కథను మనం ద్వారా తెలుసుకున్నాం. ధన్యవాదాలు.